రీసెంట్‌గా హ్యాకింగ్స్ అనేవి ఎక్కువవుతూ ఉన్నాయి కదా! ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ అనేది ఫస్ట్ థింగ్. గేమ్స్‌కి సంబంధించిన అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. సార్, రీసెంట్‌గా హ్యాకింగ్స్ అనేవి ఎక్కువవుతూ ఉన్నాయి కదా! అందులో 70% స్టూడెంట్సే ఎఫెక్ట్ అవుతున్నారు. సో, అలా అవ్వటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చంటారు? ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ అనేది ఫస్ట్ థింగ్ అండి. లైక్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ కోసం ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ కోసం చూస్తూ ఉంటారు. లైక్ పెయిడ్ ఉన్న సాఫ్ట్‌వేర్‌లోనే ఫ్రీగా క్రాక్డ్ వెర్షన్స్ ఇన్‌స్టాల్ చేయటం గాని, లేదా క్రాక్డ్ గేమ్స్ ఉంటాయి. కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. గేమ్స్ సంబంధించిన అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. రైట్? అండ్ కొంతమందైతే డిఫరెంట్ మోడ్ అప్లికేషన్స్ అని ఇట్లాంటివి ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. రైట్? వీటి ద్వారా లైక్ అటాక్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక పాపులర్ థింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఈ ఫేక్ ఇంటర్న్‌షిప్స్ అని గానియండి, ఫేక్ జాబ్ అప్లికేషన్స్ అని గానియండి, ఇలా డిఫరెంట్ వేస్‌లో హ్యాకర్స్ అనేవాళ్ళు బయట మార్కెట్‌లోకి వస్తున్నారు. లైక్ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గెట్టింగ్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎన్ పీపుల్. పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ ట్రైయింగ్ టు పర్ఫార్మ్ ఎన్ అటాక్ ఆన్ దెమ్. సో, అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అటాక్స్ చేస్తూ ఉంటారు. సో, ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఇన్ని రకాలుగా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. సో, మనం చూడాలి జాగ్రత్తగా.